హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. దిస్ ఇస్ కావ్య. అందరి హృదయాలు గెలుచుకోవడంతో పాటు బిగ్ బాస్ 4 టైటిల్ ని గెలుచుకొని విజేతగా నిలిచారు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అభిజిత్. హాయ్ అభిజిత్. How are you? యా ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? Good. లుకింగ్ సో గ్రేట్. చాలా అంటే ఇంకా అంటే హౌస్ లో చూసాము, అక్కడ కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రెసెంట్ లైవ్ గా చూస్తున్నసరికి యూఆర్ లైక్ వావ్. Thanks. ఎస్. సో హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఐ థింక్ మీరు చేసిన బెస్ట్ పని మన క్రిస్మస్ సందర్భంగా చాలా మందికి లైక్ అవును, కొంచెం అంటే ఏదో విధంగా మళ్ళీ అది అంటే నాలో చాలా అంటే చూశాను కదా, బయటకు వచ్చినాక ఈ 1 వీక్ రెస్పాన్స్ ఏదైతే చూశాను, అందరినీ చూస్తున్నాను మెల్లమెల్లిగా. ఐమ్ వెరీ టచ్డ్ అండి. బేసిక్లీ ఐమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. చాలా ఎమోషనల్ ఉన్నాను నేను బేసిక్గా. ఇంతలా నన్ను సపోర్ట్ చేశారా, ఇంత ప్రేమించారా నన్ను అన్నట్టుగా ఉంది లోపల నాకు. అది ఎలా హౌ టు డూ అన్నట్టు దాంట్లో ఒక ఐడియా ఇలా అనుకున్నాం, బాగుంటుంది చేద్దాం అంటే యూనో ఐ జస్ట్ సింపుల్. ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. ఇంకేం లేదు, యూనో సార్ట్ ఆఫ్ అంటే నిజంగా నాకు అంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ద క్లటర్ అవంతా బజ్ అదంతా పక్కన పెట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు సీ క్లారిటీ, లైక్ యూనో ఎవరైతే నన్ను ప్యూర్గా నన్ను చాలా అంటే అందరూ చేస్తారు, బట్ యూనో ఐ జస్ట్ వాంటెడ్ టు రీచ్ ద గ్రాస్ రూట్ లెవెల్ అండ్ యూనో జస్ట్ సే థ్యాంక్ యూ. ఒక థ్యాంక్స్ చెప్పాలని అంత ఇంకేలేదు. ఓకే. సో హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత లైక్ మీడియా వాళ్ళంతా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఇదంతా ఓకే, బట్ వాట్ యూ వాంటెడ్ టు డూ యాక్చువల్లీ? మీకు హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏం చేయాలనుకున్నారు? నేను ఆనెస్ట్లీ ఒక 2 days నాకు ఫ్యామిలీతో ఉండాలని అనిపించింది, అండ్ దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ బికాజ్ ఐ మిస్ దెమ్ వెన్ ఐ వాజ్ ఇన్ సైడ్ ద హౌస్. సో వచ్చిన తర్వాత అది కుదరలేదు. 1 day కూడా కాదు, ఐ థింక్ 1 day కూడా సరిపోలేదు యాక్చువల్లీ ఫ్యామిలీతో. అండ్ ఇమీడియట్లీ మళ్ళీ యూనో ఐ హ్యాడ్ టు కమ్ అవుట్ అండ్ యూనో ఐ హ్యాడ్ టు మీట్ పీపుల్, యూనో మీలాంటి మీడియా వాళ్ళు అందరూ. అండ్ దానికంటే ఎక్కువ ఐ వాంటెడ్ టు మీట్ ఆల్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ అండి బేసిక్లీ. ఎందుకంటే ఈ కరోనా టైంలో అసలు ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. యూనో ఒక విధంగా అది అలా గ్యాదర్ అవ్వటం మంచిది కాదు. సో ఇట్ ఈస్ ఇన్ దేర్ బెస్ట్ ఇంట్రెస్ట్స్ దట్ యూనో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డూ సంథింగ్ లైక్ దట్. వీఆర్ ట్రయింగ్ టు ఇప్పుడు అంతా వర్చువల్గా ఏదో విధంగా ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ దెమ్ and thank them for everything they've done for me. Yes. So Abhijit, I wanted to ask you one question. Do you know మీకంటే మీ మదర్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు? Yeah, అవునంట కదా. Good, I'm happy. Yeah, అంటే she is so sweet. అందరికి యూనివర్సల్ అత్తమ్మ అయిపోయారు. అవునా? Yeah, I think mummy, I think all mothers are very nice అండి బేసిక్గా. వాళ్ళకి ఏం ఉండదు, ప్యూర్గా ఉంటారు. అంటే ఇంకేముంటుంది ఒక మదర్కి అంటే అన్నీ సాక్రిఫైస్ చేసి వాళ్ళ పిల్లల కోసం అలా అంటే వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. బికాజ్ యూనో ఫ్యామిలీ టేక్ కేర్ చేయాలి, యూనో పిల్లల్ని పెంచాలి. దానికి మేము సో నాట్ ఓన్లీ మై మదర్ అండి, ఆల్ మదర్స్, ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ దే స్పెండ్ ఫర్ దేర్ చిల్డ్రన్, ఫర్ దేర్ ఫ్యామిలీస్. ఒక ఇల్లు నడిపిస్తారు బేసిక్గా వాళ్ళ ఓన్ లైఫ్ సాక్రిఫైస్ చేసి. సో that's a very, very, very great thing. So yeah, I think my mummy kuda I think just like every other mother, బట్ షీఈస్ లిటిల్ బిట్ స్వీట్ అనమాట. అందుకే చాలా మందికి అమ్మాయిలు అయితే పడి చచ్చిపోతున్నారు. మిమ్మల్ని మీకు ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళంతా అభిజిత్ వాళ్ళ మదర్ని అత్తమ్మ అలా కింద కామెంట్స్ పెడుతున్నారు. సో దానికి ఏమంటారు మీరు? ఐఎమ్ సో హ్యాపీ దట్ యునో వాళ్ళు ఇంత లవ్ చూపిస్తున్నారు నాకు, మా ఫ్యామిలీకి ఇంతగా ఇష్టపడుతున్నారు. అండ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ దాట్. ఇట్స్ బికాజ్ ఇట్స్ బిన్ ఐ నో ద వాల్యూ ఆఫ్ దాట్ అండ్ ఫైనలీ అది వస్తుంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ యూనో వాళ్ళు ఇంతగా ఇష్టపడుతున్నారు మమ్మీని, దట్ యూనో ఇట్స్ ఐ డోంట్ నో వాట్ టు సే. ఇట్స్ జస్ట్ a lot of gratitude. That's it. Yes. So మీ విన్నింగ్కి లైక్ 90% ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తే లైక్ 10% ఆఫ్ పీపుల్ వై అభిజిత్ అన్న క్వశ్చన్ రేస్ చేస్తారు. Okay. So what do you say about it? They have their opinion kadandi. What should I say about it? That's okay. That's the beauty of democracy kada. Everybody has an opinion and you should respect that. So that's okay. ఎస్. సో మీ గెలుపుకి రీజన్స్ ఏమై ఉంటాయని మీకు అనిపిస్తుంది? వాట్ ఆర్ ద రీజన్స్ మీరు విన్ అవ్వడానికి?
లైక్ మీరు అంటే డే 1 నుంచి కూడా యు ఆర్ లైక్ చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు బట్ ఒక మీటర్లో యు ఆర్ లైక్ కాన్ఫిడెంట్, మీరు ఏం చేసినా కానీ క్లారిటీతో చేశారు, యూ స్టూడ్ ఆన్ దట్. సో ఎట్ ది ఎండ్ మీరు విన్ అయ్యారు కాబట్టి ఏమనిపిస్తుంది? అంటే విన్ ఆర్ లాస్ అనేది పక్కన పెడితే ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. లైక్ యూనో ఒక ప్రయత్నం అనేది అప్రోచ్ ఆనెస్ట్ ఉండాలి బేసిక్గా. సో దెన్ యూనో మిస్టేక్స్ తక్కువ జరుగుతాయి. బికాజ్ వన్స్ యూ నో యువర్ సెల్ఫ్, ప్రతి యాక్షన్ రియాక్షన్ అనేది డిఫికల్ట్ ఉండదు, సింపుల్ ఉంటుంది. యూనో ఇట్స్ ఒక బ్లాక్ అండ్ వైట్, ఒక క్లారిటీ ఉంటుంది. సో వెన్ యూర్ నాట్ ట్రయింగ్ టు డూ థింగ్స్ దట్ యు ఆర్ నాట్, then everything stays grounded, everything stays real, everything stays simple, and it's easier like that కదండి ఎప్పుడైనా కానీ. హౌస్లో కానీ హౌస్ బయట లైఫ్లో కానీ మై అప్రోచ్ ఇస్ బేసిక్లీ ఎలా అంటే, లెట్స్ కీప్ ఇట్ సింపుల్, యూనో లెట్స్ కట్ ద క్లటర్ అండ్ జస్ట్ సార్ట్ ఆఫ్ ఫోకస్ ఆన్ వాట్ నీడ్స్ టు బీ డన్, వాట్ ఈస్ ద జాబ్, అండ్ అట్లా. సో అది. ఎస్, అండ్ అభిజిత్ అంటే యాటిట్యూడ్, లైక్ అంటే ఇట్ ఈస్ లైక్ పాజిటివ్ వే. మీ యాటిట్యూడ్ని లైక్ చేసిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. యు ఆర్ లైక్ మిస్టర్ కూల్ అసలుకి. అంటే కొంచెం కూడా ఆ కోపం అనేది ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది, ఎమోషన్స్ అయినా కూడా ఇట్ ఈస్ లైక్ కాన్స్టెంట్గా ఒక లెవెల్ వరకే ఉంటాయి. యు ఆర్ నాట్ బియాండ్ దట్. ఎక్స్ప్రెస్ చేయరా లేదంటే మీరు లోపలే ఫీల్ అవుతుంటారా? ఐ డోంట్ నో దట్ నేను నాలా ఉన్నాను బేసిక్లీ. అండ్ అది అంటే మీకు నచ్చింది, అండ్ దట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే నేను నాలా ఉండటం నచ్చడం అనేది ఇట్స్ రియలీ నైస్ ఫీలింగ్ అండి నిజంగా నాకు. అరే యూనో బాగుంది, యూనో లైక్ పీపుల్ లైక్ మీ ఫర్ హూ ఐ యామ్ అన్నట్టుగా మేజర్ పాయింట్ ఇక్కడ నాకు. సో ఇట్స్ అ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్లీ ఎందుకంటే సినిమా అనేది ఒక క్యారెక్టర్ నచ్చుతుంది, ఒక సినిమా నచ్చవచ్చు ఓవరాల్గా, అండ్ సినిమా హిట్ అయితే ఆడియన్స్ విల్ లైక్ ద మూవీ. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇట్స్ డైరెక్ట్ రిలేషన్ విత్ ది ఆడియన్స్, ఇట్స్ డైరెక్ట్ రిలేషన్ ఫర్ అభిజిత్. హూ ఇస్ అభిజిత్ అనేది ఇట్స్ డైరెక్ట్ రిలేషన్. సో యాజ్ అ పర్సన్గా నేను అంత నచ్చాను అన్నట్టుగా నాకు అర్థమవుతుంది. సో దట్స్ అ వెరీ స్పెషల్ థింగ్ అండి. ఇటువంటిది లైఫ్లో రాదు అందరికీ, ఇట్స్ అ వెరీ రేర్ థింగ్. సో ఇట్స్ వెరీ ఆనర్డ్, వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్, టు లైఫ్, టు ఎవ్రీథింగ్. ఐమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. ఎస్, అండ్ మీ మైండ్ సెట్కి లైక్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత యు ఆర్ నాట్ ఇన్ టు లైక్ మీడియా కానివ్వండి, ఎక్కడ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు. బట్ ఇలాంటి రియాలిటీ షో అనే దీంట్లో యు ఆర్ లైక్ కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ బయటపడుతుంది. సో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? యాక్సెప్ట్ అంటే Star Ma has always, you know, a very good relationship with them. They're really nice people, and every year they've been asking me, and Endemol and Star Ma have both been asking me since last 4 seasons. Somehow ఏదో ఒకటి సెట్ అయింది, ఒకటి అవ్వలేదు అంటే మేబీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అన్నట్టు అనుకున్నాను. కానీ ఇప్పుడు నౌ ది ఆన్సర్ ఇస్ హియర్, ఎందుకంటే ఎవ్రీథింగ్ అంటే ది యూనివర్స్ బేసిక్లీ ప్లాన్స్ అ టైమ్ అండి ఫర్ యూ. So when those energies come together, things will happen. So that's what happened. The 4th time I said, you know what, let's do it, and ala cheyadam jarigindi. And more than that, I think 2020 overall has been a very like asalu నేను ఇయర్ కౌంట్ చేయట్లేదు నా లైఫ్లో. అయ్యో, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ స్టాండ్ స్టిల్ కదా, ఇంకా బయట అలాగే ఉంది. ఐ మీన్ నాకు బిఫోర్ లాక్డౌన్ ఈవెన్ హ్యాపెండ్, నాకు ఒక యాక్సిడెంట్ అయింది, అండ్ I was bedded in for 5 months. So ఆ 5 months తర్వాత లాక్డౌన్, సో ఆ టోటల్ 8-9 months ఏదైతే అయిందో, I was just like, I need to work. I just want to get out there and work. So and it wasn't safe. It's not safe outside to work. So for me it was, playing on my head. I just wanted to work అనేది. And what better way than to be in a safe environment. So let's go, let's see what happens అన్నట్టుగానే జరిగింది. And so that's how Bigg Boss happened basically. ఓకే, సో బేసిక్గా లాక్డౌన్ అందరికీ కామన్గా వచ్చింది. ఆ తర్వాత మీరు బిగ్ బాస్ కోసం క్వారంటైన్లో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ హౌస్లోకి వెళ్ళారు. ఈ 3 సెగ్మెంట్స్ని డివైడ్ చేసుకుంటే విచ్ ఇస్ ద బెస్ట్? ఏది మీరు బాగా ఎంజాయ్ చేశారు? లైక్ ఐ సెడ్, ఐ థింక్ నాకు బేసిక్లీ లైఫ్లో ఒక 1 year
ఓవరాల్గా కౌంట్ చేసుకుంటే అఫ్కోర్స్ బయటికి వెళ్తున్నాము, కానీ నేను చాలా అవుట్డోర్సీ పర్సన్ అండి. నాకు ఒక చోట ఉండను నేను. ఐ లైక్ టు కీప్ మూవింగ్ అరౌండ్. ఐ కాన్ స్టే ఇండోర్స్. నేను కొంచెం క్లాస్ట్రోఫోబిక్గా ఫీల్ అవుతా. సో దిస్ హ్యాపెండ్. ఐ వాజ్ లిటరలీ ఇన్ మై బెడ్ ఫర్ 4 months. ఆ తర్వాత లాక్డౌన్ హ్యాపెండ్, ఆ తర్వాత బిగ్ బాస్ హ్యాపెండ్. క్వారంటైన్ అంటారా, క్వారంటైన్ వాజ్ ఓకే, ఎందుకంటే ఆ మైండ్ సెట్ అట్లా వెళ్ళిపోతాం. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్, కాబట్టి క్వారంటైన్ వాజ్ జస్ట్ అ పాసింగ్ ఫేజ్. దట్స్ ఓకే. బట్ ఐ థింక్ ద హౌస్ వాజ్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇటువంటిది అనేది యునో ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అందరికీ రాదు, లైక్ ఐ సెడ్ ఇంతకుముందు. సో సంథింగ్ దట్ యునో వన్ షుడ్ డూ ఒక్కోసారి, జస్ట్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. యునో లైక్ మనకు మన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ యునో సమ్టైమ్స్ వెన్ యూ ఇట్ ఫీల్స్ నైస్ కదా వెన్ యూ గెట్ ఎ డివిడెండ్ ఫ్రమ్ యువర్ ఎఫర్ట్స్. కానీ సో వెన్ అప్రిసియేషన్ వస్తే ఇట్స్ ఆల్వేస్ నైస్ కదా. సో దట్స్ అ బోనస్. ఇయర్ని కన్సిడర్ చేయనన్నారు, బట్ దిస్ ఇయర్ గేవ్ యూ సో మెనీ మెమరీస్ అండ్ సో మెనీ రెప్యుటేషన్స్. ఓ అలా కాదు, నేను ఇయర్ అంటే ఓవరాల్గా ఫర్ ఎవ్రీబడి, ఫర్ సో మెనీ పీపుల్ దే హ్యావ్ సఫర్డ్ అండి. లైక్ కొందరు జాబ్స్ పోయినాయి, కొందరికి లే ఆఫ్స్ అయినాయి, అండ్ యునో సమ్ పీపుల్ ఆర్ it's a tough situation out there. So much pain and loss. I am lucky that all this is happening to me. So I'm putting the whole picture now. ఒక్కడి గురించే కాదు నేను అనేది. I'm saying overall the economies of the world కానీ it's a chain కదా. So this COVID అనేది it's become a major like hiccup కూడా కాదు, it's like sort of broken many chains. So it's actually quite concerning to see what's happening. ఇంకా బయటకు వచ్చాక నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇంకా తగ్గలేదు, ఉంది ఇంకా, it's still out there. So work has stopped for people, cinema industry ఆగిపోయింది, and producers వాళ్ళ టెన్షన్స్ ఉన్నాయి, directors lot of their works అంటే ఆఫ్టర్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి. ఒక 5 years 6 years కష్టపడితే ఒక ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. ఒక డైరెక్టర్కి ఎలా ఉంటుంది అంటే ఏంటి మళ్ళీ ప్రాజెక్ట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది, ఆ కన్సర్న్స్ ఉంటాయి. యాక్టర్స్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో ఇండస్ట్రీ పరంగా ఇట్స్ బిన్ వెరీ డిఫికల్ట్. సో ఐ థింక్ వీ నీడ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ సార్ట్ ఆఫ్ like make sure we pick ourselves up. Like if I get up, then I pick you up. If you get up, you pick somebody else up. That's very important. We need to support ourselves. So ఆ విధంగా అంటున్నాను, it's been a very tough year. నాకు ఐఎమ్ లక్కీ దట్ దిస్ హ్యాపెన్ టు మీ, దేవుడి దేవాల జరిగింది. అండ్ సో ఐ హ్యావ్ నో కంప్లైంట్స్, కానీ దేర్ ఆర్ థింగ్స్ దట్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. ఎస్. హౌస్ అండ్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే లైక్ ఓవరాల్గా బిగ్ బాస్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఓకే, I wouldn't say I learnt things, but I definitely understood something that I already knew more. అంటే తెలిసిందే ఇంకా కొంచెం దాని అర్థం బాగా డైజెస్ట్ అయింది, బాగా తెలుసుకున్నాను. అది ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్ మై ఫ్రెండ్స్ అనేది నాకు గుర్తొచ్చారు లోపల ఉన్నప్పుడు. ఎందుకంటే ఇట్స్ వెరీ యూ డూ మేక్ ఫ్రెండ్స్ ఇన్ సైడ్ ద హౌస్, బట్ నాట్ విత్ ఎవ్రీబడి. మేబీ 1 or 2 you will make friends inside the house. So friendship is a hard thing to come by. సో ఆ సిచ్యువేషన్స్ అవన్నీ ఎదురుపడుతున్నప్పుడు నాకు అనిపించింది, అరే బయట అంటే నా ఫ్రెండ్స్ ఎవరు ఎంత అంటే నాకు జరుగుతాయి కదండి లైఫ్లో. వి ఆల్ హ్యావ్ డిఫరెన్సెస్, చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తుంటాయి, బట్ దేర్ నథింగ్, ఆల్ దిస్ ఇస్ నథింగ్. ఇవన్నీ ఐ నీడ్ టు లైక్ మేక్ ష్యూర్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. నేను టచ్లో ఉన్న వాళ్ళతో కూడా రోజు ఫోన్ చేశారు, ఎక్కడున్నా ఇంటికి రా అన్నట్టుగా ఉంటాను నేను ఇప్పుడు. ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్స్ వాట్ ఐ లెర్న్డ్ బేసిక్లీ. సో అంతమంది కంటెస్టెంట్స్ని చూసినప్పుడు యూఆర్ లైక్ హారిక ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే చూడగానే అనిపించిందా షీఈ్ లైక్ మై థింగ్ అనేది? లేదు, చూడగానే అనిపించదు. ఐ థింక్ వన్స్ యూ టాక్ టు దెమ్, వన్స్ యూ సిట్, వెన్ యూ అంటే ఒక వైబ్ సెట్ అవ్వాలి, ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి బేసిక్గా. ఎప్పుడు వేర్ ఇస్ అ పర్టికులర్ ఒక టైంలో మీరు కనెక్ట్ అయ్యింది ఎప్పుడు హారికతో? షీస్ ఐ డోంట్ నో, ఐ థింక్ మమ్మల్ని పంపించడమే దే సెంట్ us as a connection, like sort of like అది ఏదో కొన్ని పర్సనాలిటీ ఇవి పెట్టేసి దిస్ ఇస్ యువర్ కనెక్షన్, యూ హ్యావ్ టు స్టే కనెక్టెడ్ అంటే అప్పుడు నాకు సరే అన్నారు, యూ హ్యావ్ టు గెట్ టు నో ఈచ్ అదర్ అన్నట్టుగా అన్నారు. అండ్ ఆ చెయ్యమన్నారు కాబట్టి అది చేసాము, అండ్ సార్ట్ ఆఫ్ ఇట్ లైక్ ఇట్ వర్క్డ్ ఆల్ త్రూ అవుట్ ది సీజన్. బట్ ఐ థింక్ దట్స్ వై వీఆర్ లైక్ like she's like a sister to me, and
we've always had that like sort of very brotherly sisterly relationship inside the house. And yeah, I think Noe has also been, you know, somebody that unfortunate 8th week లో వెళ్ళిపోయాడు, 8th or 9th week లో వెళ్ళిపోయాడు, కానీ ఉండింటే బాగుండేది. ఎస్, ఒకవేళ ఉండుండే టాప్ 3లో ఉండేవాడా నోయల్? Oh yeah, definitely. think? Definitely, I think so. ఓకే, I think సో so. బిగ్ బాస్లో టాస్క్లు ఇస్తుంటారు. బిగ్ బాస్లో నేను కూడా చిన్నది ఒకటి అడుగుతాను. అవునా? యా, టాప్ 3లో లైక్ సోహెల్, మీరు అండ్ అఖిల్ Yeah. ముగ్గురు ఉండే. సో ఒకరిని స్వైప్ చేసి నోయల్ని పెట్టాలంటే ఎవరిని యూ విల్ రిప్లేస్? ఒకరిని స్వాప్ చేసా? యా. నేను నోయిని అడిగాను యాక్చువల్లీ, డూ వాంట్ స్విచ్ విత్ మీ అని లోపలికి వచ్చిన తర్వాత. ఐ వాజ్ లైక్ లేదండి పాపం, హీ హ్యాడ్ టు లీవ్ లైక్ దట్ కదా. అనుకోలేదు, హీ కేమ్ ఇన్ విత్ సర్టన్ ఆస్పిరేషన్స్ అండ్ అవి unfortunate. But he's happy with you kada, with your winning? Yeah, I think he is. He's definitely happy with that. So yeah. Who would I swap? I don't know. And everybody has their own idi kada. Yes. So it's not right for me to say. I'll say, you know what, you want to swap with me and adiyan నేను already. ఎస్, సో సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మీరు ఆన్సర్, ద వే యు ఆర్ రియాక్టింగ్ టు ఎ క్వశ్చన్, కానీ Yeah. హౌస్లో కూడా ఇదే ఉండింది మీ దగ్గర, ఎవరినైనా స్వాప్ చేయడం సంథింగ్, ఒకళ్ళ గురించి చెప్పాలి ప్లస్ అండ్ మైనస్ కూడా మీరు ఆలోచించి లైక్ వాళ్ళ హర్టింగ్స్ కూడా అంటే లైక్ వాళ్ళ ఫీలింగ్స్ని కూడా దృష్టిలో పెట్టుకునే వాళ్ళ? అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తాను నేను, వాట్ దే ఆర్ థింకింగ్, వాట్ దే విల్ ఫీల్, అండ్ యూనో అంటే ఒక మాట అంటే వెన్ యూ సే సంథింగ్ యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. అవును. సో అనకముందే కొంచెం ఆలోచించి మాట్లాడితే అది బాగుంటుంది, అనేసిన తర్వాత యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. సో కొన్నిసార్లు ఐ థింక్ అబౌట్ దట్, అంటే వీ ఆల్ మేక్ మిస్టేక్స్ అండి, బట్ ఐ ట్రై. అండ్ మోర్ దెన్ దాట్ ఇట్స్ అబౌట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. నాకు చాలా స్ట్రాంగ్ నోషన్స్ ఉన్నాయి అబౌట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సో నేను దాని మీద వెళ్తాను. ఇంకా ఐ ఫీల్ లైక్ యూనో ఇది నాకేమనిపించి, నాకు అప్పుడు ఆ టైంకి ఏది కరెక్ట్ అనిపించిస్తే అది చేశాను బేసిక్గా. ఎస్, సో హౌస్లో లైక్ 2 people దే గేవ్ యూ బెస్ట్ మెమరీస్ అండ్ 2 people హూ గేవ్ యూ బ్యాడ్ మెమరీస్. ఎవరు? బెస్ట్ మెమరీ ఇన్ ద హౌస్ మేబీ వాజ్ విత్ ఐ థింక్ మామ్ కమింగ్ ఇన్ టు ద హౌస్, మమ్మీ రావటం ఇంట్లోకి, అండ్ దట్ వాజ్ అ గుడ్ మెమరీ. షీస్ లైక్ కొట్టుకోండి, అది చాలా వైరల్ అయిపోయింది, చాలా ట్రోల్ కూడా, అంటే ట్రోల్ కాదు, నెగిటివ్ లో కాదు, ఇట్ ఈస్ లైక్ చాలా వైరల్ అయిపోయింది. యా, షీస్ లైక్ దట్, షీస్ వెరీ చిల్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మదర్ వచ్చి అలా చెప్తారు, అంత బూస్టప్ ఇస్తారు ఒక్క వర్డ్ తో అని? నేను ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఐ థింక్ బూస్టప్ డెఫినెట్లీ, ఎందుకంటే చూడాలని చాలా ఉండేది నాకు ఆ టైంలో మమ్మీని. అండ్ యా, ఐ థింక్ ఐ వాజ్ హ్యాపీ జస్ట్ టు సీ హర్. అవన్నీ సెకండరీ అవన్నీ, కానీ జస్ట్ హ్యాపీ టు సీ హర్ అంతే ఆ టైంలో. మమ్మీది ఏం పోతుంది ఆ టైంలో, నేనే కదా అనుభవించాలి అక్కడ. ఇట్స్ ఓకే. అప్పటికి చాలా హీటెడ్ గా జరుగుతున్నాయి టాస్క్, కానీ ఆ మూమెంట్ లో మదర్ వచ్చేసి అలా చెప్పేసరికి మీ రియాక్షన్ చాలా బాగుంటుంది ఆ రోజు. No, but it was nice. I sort of needed it because appudu emayipoddante when she says something like that, it's like everything is okay, just relax. So that's a way of saying just relax. Ante tan mummy tana style lo cheppindi ante. Yes. Inko best memory enti? Big Boss na AV play chesinappudu he felt really happy, I think. He said మీలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్కి రావడం మాకు చాలా గర్వంగా ఉంది అని అన్నారు. సో దట్స్ అ బిగ్ స్టేట్మెంట్. ఆయన మామూలుగా అన్నారు అలాగా. సో ఐ వాజ్ వెరీ టచ్డ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ, యూనో బిగ్ బాస్ ఇస్ హ్యాపీ. సో దట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, అండ్ ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ద బ్యాక్డ్రాప్ దట్ యూనో సార్ట్ ఆఫ్ లైక్ వాట్ ఎవర్, బట్ యూనో హీ అండర్స్టూడ్ మీ, దే నో ఎగ్జాక్ట్లీ హూ ఐ యామ్ అన్న విషయం నాకు అర్థమైపోయింది. అండ్ నా గురించి చాలా కరెక్ట్గా మాట్లాడారు. సో దే హ్యావ్ అండర్స్టూడ్ మీ, దే నో ఎగ్జాక్ట్లీ హూ ఐ యామ్, ఆల్ ఈజ్ వెల్ ఇన్ ద వరల్డ్ అనుకున్నా. ఇంకేం లేదు. అప్పుడు ఏమైనా కాన్ఫిడెన్స్ వచ్చిందా లైక్ టైటిల్ మీద, లైక్ నాకేమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఓకే, ఐ మీన్ ఐ వాజంట్ థింకింగ్ అబౌట్ ఇట్ అండి, బికాస్ ఇక్కడ ఏమైపోద్ది అంటే సి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ప్రేక్షకుల జడ్జ్మెంట్ అది, వాళ్ళు ఏ జడ్జ్మెంట్ ఇచ్చినా నేను తీసుకోవడానికి రెడీ ఉండే ఆ టైంలో. మన చేతిలో లేని దాని గురించి ఆలోచించి టైటిల్ అన్న పాయింట్ మేబీ ఉంటుంది, అందరికీ గెలవాలనే ఉంటుంది కదా, కానీ దాని మీద అంత స్ట్రెస్ తీసుకోలేదు నేను. ఐ సెడ్ యూనో ఇట్స్ ద లాస్ట్ వీక్,
లెట్స్ జస్ట్ రిలాక్స్, ఎందుకంటే ఈ టైం మళ్ళీ రాదు. అండ్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దట్ వన్ లాస్ట్ వీక్, సార్ట్ ఆఫ్ లైక్ జస్ట్ యునో దట్ ఏవీ వాజ్ వెరీ స్పెషల్ దో అట్లా. ఎస్, 2 బ్యాడ్ మెమరీస్. వద్దులేండి, ఏం చెప్తాం ఇప్పుడు ఆ బ్యాడ్ మెమరీస్ అట్లా. ఐ మీన్ ఇట్స్ డన్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ కదా. సో యూ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ యూ మూవ్ ఆన్ అండ్ యూ సార్ట్ ఆఫ్ that's my approach to it. Yeah, like I felt maybe ఆ డోర్స్ తెరవటం అనేది, లైక్ ఐ సెడ్, సో మెయిన్ డోర్స్ అది చేసినప్పుడు I was a little, yeah, I was a little hurt, but then again the AV happened, so there's it's Did all, you felt that as an insult or? No, not as an insult. అంటే ఎక్కడ అంటే అదేంటి నేను అలా ఎలా తప్పు చేశాను అన్నట్టుగా, నేను ఎక్కడ తప్పు చేశాను అన్నట్టు అనుకున్నాను. తెలియకుండా అయిపోయిందా ఏంటి, నేను ఎవరైనా హర్ట్ చేశానా, నేను సార్ని హర్ట్ చేశానా అన్నట్టు. నాకు సార్, డిడ్ ఐ హర్ట్ నాకు సార్, ఆర్ డిడ్ ఐ హర్ట్ బిగ్ బాస్ అన్నట్టుగా ఒకటి ఉండింది. Because I don't mean to, if I commit to a project, I'm always 100% with the project. Whether it's the producer, it's the director, I am there, like this is my project annattuga untanu. So I always think from a creative standpoint. Oka production angle nunchi aloచించాలి as an actor. It's important. And వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అని నాకు తెలుసు. With their PPs, they're running around, all the staff, all the gully guys that's behind the mirror, అవన్నీ see, I know what it works like, the production and all. సో అవన్నీ నేను ఆలోచిస్తూ ఉంటాను, నేను ఎట్లా తప్పు చేశాను ఈ విషయంలో అన్నట్టు అనుకున్నాను నేను. బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు లైన్ది కాబట్టి ద ఏవీ హ్యాపెండ్, హీ సెట్, మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం నీలాంటి కంటెస్టెంట్ రావడం అనేది. ఇట్స్ వెరీ స్పెషల్. సో దిస్ ఆల్వేస్ అ సిల్వర్ లైనింగ్. సో దాట్ అండ్ ఇంకో ఐ డోంట్ నో, ఉన్నాయి లేండి, ఐ థింక్, ఐ డోంట్ నో, ఇప్పుడు ఎందుకు లేండి బ్యాడ్, ఉన్నాయి, మీకు చూస్తే మీకే తెలిసిపోద్ది. సారీ. సో అభిజిత్, దెర్ ఆర్ ఫ్యూ హైలైట్స్ ఆఫ్ యువర్, అంటే మీ సీజన్లో, లైక్ 4th సీజన్లో జరిగిన కొన్ని హైలైట్స్ని నేను మీకు చూపిస్తాను. సో జస్ట్ కామెంట్ ఆన్ దట్, మీ రియాక్షన్. ఓకే, షూర్. సో మై ఫస్ట్ ఇమేజ్ ఇది చూపిస్తాను మీకు, దీనిపై మీ రియాక్షన్ ఏంటన్నది ఐ వాంట్. ఓకే. అభిపై మోనల్ కేసు అంటే అర్థం కాలేదు. ఇది అంటే లైక్ గూగుల్లో ట్రెండ్ అవుతున్న ఇమేజెస్. సో దీనిపై క్లారిటీ, వి వాంట్ క్లారిటీ. I don't think there's any case. Is there a case, Mama? Is there a case? No, there's no case. No, there's no such thing. Yes, this was like trending అన్నమాట ఆ ఎపిసోడ్. ఇది ఇదా నామినేషన్ ఇదా? నామినేషన్స్ కొంచెం అంటే కొంచెం హీటెడ్ అయింది కదా ఇది కొంచెం. యా, సీజన్ మొత్తంలో అభిజిత్ అప్పటి వరకు ఎప్పుడు అంత గట్టిగా మాట్లాడడం మేము ఎప్పుడు చూడలేదు. దట్ వాజ్ అ వన్ ఇన్సిడెంట్ స్టార్టింగ్లో. అంటే నేను మామూలుగా మాట్లాడినప్పుడు అప్పుడన్నా వినాలి కదా అన్నట్టు అనుకుంటాను నేను. వినకపోతే వాట్ హ్యాపెన్స్ ఇస్ see it happens when people talk at this decibel level, then ఎంత కాదనుకున్నా you have to raise your voice, you have to pick. I don't like it, I hate it. I don't like to talk in loud voices at all. నాకు అసలు ఇష్టం ఉండదు. అండ్ ఒక మెసేజ్ చెప్పాలనుకున్నప్పుడు చెప్పేయచ్చు, ప్రాపర్ స్టైల్లో చెప్పేయచ్చు. యూ డోంట్ హ్యావ్ టు షౌట్. సో that was unfortunate. I'm not proud of that actually. అమ్మ రాజశేఖర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? Master is a nice guy. He's quite, he's always jovial. ఎలాగైనా he wants to like, ఆయనకి నవ్వు అప్పుడే వస్తుంది, కోపం అప్పుడే వస్తుంది పోతుంది. సో he's very emotional. he's ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఆయనది. అండ్ ఆయన అదే హీస్ మాస్టర్ని బేసిక్గా ఉంటాయి. హీస్ నైస్ గాయ్ ఓవరాల్. హీస్ యాక్చువల్లీ వెరీ నైస్ గాయ్. ఇట్స్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఆయన జోక్స్ చాలా అంటే లైక్ పర్సన్ మీద వేస్తుంటారని ఒక, అంటే హౌస్లో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ చెప్పారు. ఈస్ దట్ ట్రూ? ఇట్స్ డన్, ఇట్స్ పాస్ట్, ఇట్స్ ఓవర్. ఇంకా గతం కథ. సో మై నెక్స్ట్ ఇమేజ్ ఏంటిది? యు అండ్ స్వాతి ఈస్ టాకింగ్. ఇక్కడ సంథింగ్ ఏదో కాన్వర్సేషన్ నడుస్తుంది మీ ఇద్దరి. అవునా? వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? మోనల్ అండ్ అఖిల్ వాజ్ వాచింగ్. చాలా అక్కడేమో జరుగుతుంది. అసలు భలే దొరుకుతాయండి మీకు ఫోటోస్. ఏం లేకుండా మహా అంటే వేర్ ప్రాబబ్లీ
ఓ దిస్ వాస్ ప్రాబబ్లీ కాయిన్స్ టాస్క్ అప్పుడు అనుకుంటా. ఐ థింక్ మేబీ మన దగ్గర కాయిన్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళ దగ్గర కాయిన్స్ ఎంత ఉన్నాయి అన్న డిస్కషన్ వచ్చినట్టుంది అక్కడ. బట్ ఐ డోంట్ నో ఆల్సో, నేను ఏదో ఇప్పుడే ర్యాండమ్గా నాకు చూస్తుంటే అనుకుంటున్నా ఏమో. థింక్ స్వాతి అండ్ ఐ జస్ట్ సిట్టింగ్ కదా కాయిన్స్ టాస్క్. అవును, స్విమ్మింగ్ పూల్ అనుకుంటుంది. యా ఓకే. సో స్వాతి గురించి ఏం చెప్తారు? తను మెరుపు తీగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఆ 1 week ఎలా ఉండింది మీకు? ఉంటే బాగుండేది యాక్చువల్లీ. కొంచెం అనవసరంగా అదే అంటే ఒక రావటమే తను నామినేట్ చేయడం ఒక స్ట్రాంగ్ రీజన్ లేకుండా అనేది కొంచెం దట్ వాజ్ లిటిల్ ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్ట్ అనేది. సో యా ఇట్స్ అన్ఫార్చునేట్. కొంచెం ఉండింటే బాగుండేదేమో, బట్ ఐ డోంట్ నో. నేను ఇంకా చూడలేదు. ఆఫ్టర్ గో బ్యాక్ అండ్ సీ ది ఎపిసోడ్స్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. నెక్స్ట్ ఇమేజ్ దిస్ ఈజ్ మోనల్ అండ్ హర్ సిస్టర్ కదా. యా దిస్ వాజ్ వెన్ అందర్ ఫ్యామిలీ విజిట్ అయినప్పుడు. ఇది మాత్రం చాలా ట్రోల్ అయింది. మీ ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యాన్స్ కానివ్వండి. అయ్యో వద్దండి ప్లీజ్, లెట్స్ నాట్ డూ దిస్ టు ఎనీవన్, యునో, లెట్స్ keep it real. Everybody has families, everybody see, it's an important moment for her, you know. Her sister is coming. I think tana sister ki pelli avabothundo ayyindo edo undi akkada. So it's good. I hope they're happy, you know. So this was on finale. అప్పుడు ఆ ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు కొంచెం కూడా అట్రాక్ట్ అవ్వలేదు, ఎందుకని? Not here to, it's not the money kada. What are we here for anedi? See, what is the organic course of the entire show? There's కొన్ని లక్షల కోట్ల మంది ఎమోషన్ అటాచ్డ్ అయి ఉంది దానికి. సో it's important that, you know, people have voted. అది నాకనే కాదు, ఎవరికైనా కానీ ఎవరైనా నచ్చి, ద బేసిక్ ఫార్మాట్ ఆఫ్ ద షో ఇస్ దట్ ఇఫ్ యూ లైక్ అ పర్సనాలిటీ, ఒక క్యారెక్టర్ నచ్చాడంటే నువ్వు తనకు ఓట్ వేస్తావు. నీకు నచ్చాడంటే నువ్వు ఒక ఎమోషనలీ కనెక్ట్ అయ్యావు. ఎమోషన్ అక్కడ ఉంది. సో ఆ ఎమోషన్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ యూ. సో లెట్స్ నాట్, వీ కాంట్ డూ సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే మనకు ఓట్లు వేసిన వాళ్ళని మళ్ళీ మనం చేయడం అది కరెక్ట్ కాదు. అది వాళ్ళని హర్ట్ అవుతారు. అండ్ దట్స్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ దట్ వాజ్ నెవర్ ఈవెన్ ఇన్ మై మైండ్. లైక్ I'm not even thinking about it. Yeah, we can see that. అంటే కొంచెం కూడా దాని వైపు చూడడం కూడా లేదు. You are like seeing on, అంటే స్క్రీన్ ని చూస్తున్నారు తప్ప అసలు దాన్ని you know, win or loss, whatever it was, you know, let's respect the judgment అన్నట్టుగానే ఉన్నా నేనైతే. That's how it should be in my opinion, I feel. And there was also a rumor, like I don't know, ఒకవేళ సోహెల్ కనుక డబ్బులు తీసుకోపోయి ఉంటే he will be like టైటిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి అని. అవునా? So what do you say about it? గుడ్. అలా ఉండింటే మేబీ ఇట్స్ బ్యాడ్ డెసిషన్ కదా. ఇఫ్ ఈస్ గోన్ టు విన్ దెన్ యూ నో ఇట్స్ ప్రాబ్లీ అ బ్యాడ్ కాల్. బట్ యూ నో I think he's happy, and you know he needed it. He's sort of like, you know, he's happy, so it's good. Yes. And like సీజన్ ఎండింగ్కి వచ్చేసే టైంలో లైక్ ఉయ్యాల టాస్క్ ఏదైతే ఉండిందో అక్కడ కూర్చోవడం దగ్గర మీరు ముగ్గురు కలవడము అదొక పెద్ద పండగలాగా అయిపోయింది ఇంటర్నెట్లో. ముగ్గురు కలిసేసరికి వేరే వేరే స్టేట్స్ అన్ని కలిసినట్టుగా ఆ ఫీలింగ్ వచ్చింది చాలా మందికి. యా. సో వాట్ వాజ్ ద థింగ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ ఆ మూమెంట్లో మీరు కలిసిపోవడానికి? అంటే మీరు సంచాలక్ కాబట్టి అలా కలిసిపోయారా? లేదండి, ఆ రోజు రాత్రి అంతా ఎవరం పడుకోలేదు. అండ్ అండ్ యూనో వాళ్ళు స్వింగ్ మీద ఉన్నారు, నేను స్వింగ్ పక్కన కూర్చున్నాను. ఆ స్వింగ్ ఊగుతూ ఉండాలి అని అన్నారు. ఆ స్వింగ్ ఎలా ఊగాలి అని చెప్పి నేను పక్కన పడుకొని ఐ జస్ట్ పుట్ మై ఫుట్ ఆన్ ఇట్ అండ్ జస్ట్ కెప్ట్ డూయింగ్ దిస్. సో వీ వర్ ఆల్ వెరీ టైర్డ్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్. అండ్ దట్స్ వెన్ ఐ టోల్డ్ దెమ్, ఐ సెడ్, సీ గైస్, ఇది ఎవరికి రాకుండా పోవద్దు, ఇట్స్ అ గుడ్ థింగ్. ఎవరికైనా వచ్చినా యూ గైస్ ఫిగర్ ఇట్ అవుట్ అన్నట్టు. ఓకే. అండ్ యూనో దే టుక్ అ డెసిషన్ అండ్ యూనో ఇట్ వాస్ గుడ్, హ్యాపీ విత్ దట్, అంతే. సో సోహెల్ అండ్ అఖిల్లో మీకు బాగా కనెక్టెడ్ ఎవరు? ఎ లిటిల్ బిట్ మోర్ బిట్వీన్ సోహెల్ అండ్ అఖిల్? I don't know, and it's basically Sohail maybe a little bit more, ఎందుకంటే towards the end, at least 12th 13th week లో అనుకుంటా కొంచెం కనెక్షన్ అయింది.
సో we sort of like connected a little bit more. ఓకే, సోహెల్తో మీకు లైక్ కొంచెం విభేదాలు వచ్చాయి స్టార్టింగ్లో, లైక్ తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, బిహేవియర్ కొంచెం యాంగర్ లెవెల్స్ ఎక్కువ. సో ఎలా అంటే తనతో మీరు ఎలా మేనేజ్ అంటే కాన్వర్జేషన్స్ జరిగేవా హెల్దీగా? కాన్వర్జేషన్స్ అదే కదా, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏమైపోద్ది అంటే 16 మంది ఉన్నప్పుడు అందరితో మింగిల్ అవ్వడం చాలా కష్టం. అండ్ అందరితో ఒక ఇంటరాక్షన్ అవుద్ది, అది ఫన్ అయి ఉండొచ్చు, అదొక టాస్క్ అయి ఉండొచ్చు, అదొక నామినేషన్ అయి ఉండొచ్చు, అదొక కోపం అయి ఉండొచ్చు. అందరితో ఒక ఎమోషన్ ఎక్కడో దగ్గర స్ట్రైక్ అవుతుంది అందరికీ. బట్ యా, విత్ సోహెల్ ఐ థింక్ మనోడు ద వే మాట విధానం అనేది ఐ వాజ్ లిటిల్ ఐ డెంట్ అండర్స్టాండ్ బేసిక్లీ. అంటే మామూలుగా నేను మా ఫ్రెండ్స్ కానీ నేను బయట ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో అక్కడ కొంచెం అనిపించింది, అరే వై ఈజ్ హీ టాకింగ్ లైక్ దిస్ అన్నట్టుగా. I don't know, that's the way he speaks, so that's okay, that's normal for him but maybe not for me అన్నట్టు అనిపించింది. So I just told him, see, నా దగ్గరికి వచ్చే వరకు please be a little more polite or respectful or whatever, just basic courtesy maintain చేస్తే బాగుంటుంది సోహెల్ అన్నట్టు ఒక దగ్గర చెప్పాను. అండ్ యా, ఐ థింక్ టువర్డ్స్ ది ఎండ్ ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడమే ఉంటుందండి బేసిక్గా. ఒక్కసారి ఎవరు ఏంటి అనేది అర్థమైన తర్వాత ద జాబ్ ఈజ్ ఈజియర్. సో అది జరిగింది ఎక్కడో సార్ట్ ఆఫ్, బట్ యా. ఎస్, సో లాస్ట్ వరకు తను మీ రూట్లోకి వచ్చారా, మీరు ఆయన రూట్లోకి వెళ్ళారా? లాస్ట్లో నాగార్జున గారు ఒకసారి అడిగితే మేమిద్దరం ఇప్పుడు సార్ట్ అవుట్ చేసుకున్నాం, ఇద్దరం లైక్ చిల్ ఉన్నాం ఇప్పుడు అని. అలా ఏం లేదండి, అంటే నాకు పెద్దగా నాకు సోహెల్తో ఒక ఇష్యూ అనేది సోహెలే కాదు అసలు. హౌస్లో నాకు బేసిక్ దే వాజ్ ఓన్లీ one issue that dragged me down. Apart from that, everything else is... A issue? that whole basically that whole monal angle was the only thing that dragged me down. And everything else is నేను పెద్ద పట్టించుకోలేదు ఏది కూడా, నన్ను అంత అఫెక్ట్ చేసింది ఏం లేదు బేసిక్గా. ఓకే, ఈ ఇమేజ్ చాలా క్యూట్గా ఉండింది, ఎట్ ది సేమ్ టైం కొంచెం డిఫరెంట్గా కూడా. ఇది ఒక ప్రోమో రిలీజ్ చేశారు స్టార్ మా వాళ్ళు, డిడ్ యూ సా దిస్? No, okay, she needs some water or something like that, no? Yeah, I saw this. సో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ప్రోమో. ఇట్ ఈస్ లైక్ మీరు తనకి వాటర్ నీడెడ్. అవును, ఇది ఎప్పుడు జరిగిందో నాకు గుర్తు కూడా స్టార్టింగ్ లో. ఐ డోంట్ రిమెంబర్ ఇట్ ఆల్సో. ఓకే, సో అసలు గుర్తులేదా? వాటర్ ఇవ్వడం జరిగింది, మీరు ఉంది ఫ్రేమ్ లో ఉంది, బట్ మీరు వెళ్ళేలోపు అఖిల్ వాటర్ తీసుకొచ్చి తనకి ఇచ్చేసారు. గుడ్, as long as she gets water. ఓకే, సో మోనల్ స్టార్టింగ్ లో మీకు లైక్ షీ వాజ్ లైక్ గుడ్ ఫ్రెండ్ కదా, వాట్ ఆర్ ద క్వాలిటీస్ మీకు తనలో అంటే ఫ్రెండ్షిప్ చేయడానికి? We never got that far, and I don't think we've ever gotten as far as becoming friends because we're very different. So I'm not even thinking about it right now. It's just my focus right now is just on the future. So ఇవన్నీ మీరు చెప్తుంటే ఇట్స్ లైక్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అన్నట్టుంది. హౌస్లోకి తీసుకెళ్తున్న ఫీలింగ్ ఉందా? ఈ గెటప్ లో చాలా క్యూట్ గా ఉన్నారు తెలుసా మీరు. ఇది జైల్ కదా. ఇట్ వాజ్ అనుకుంటాం ఇప్పుడు హౌస్ జైలు అది ఇది అంతా, కానీ ఉంటుంది కొంచెం లోపల పోయిన తర్వాత ఉంటుంది కొంచెం ఉంటుంది. ఎట్లుంటుంది అంటే అరే ఏంది జైలు ఉన్నాం అన్నట్టు కొంచెం ఉంటుంది. ఎంత కాదనుకున్నా ఈవెన్ దో ఇట్స్ సెట్, ఈవెన్ దో ఇట్స్ షో, కొంచెం ఉంటుంది ఎక్కడనో. సో థింక్ ఇనిషియలీ కదా, ఫస్ట్ ఫ్యూ డేస్ అనుకుంటా. అసలు సోహెల్ మెంటాలిటీ ఏంటి, లైక్ స్టార్టింగ్లోకి తర్వాతకి మన చేంజ్ అయ్యారా? ఎలా ఉండేవాళ్ళు సోహెల్? ఐ డోంట్ నో అండి. సోహెల్ has always been like that అనుకుంటేమో కదా. కొంచెం కోపం ఎక్కువ, అదొక్కటే కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లమ్స్ అదర్వైజ్ అట్లా. ఓకే, హారిక. I mean she's a little kid, she's this happy little kid jumping around here and there అన్నట్టుంటుంది. So I think that's all. I think it's like one happy little fun ball,
సో లైక్ like a sister దిస్ basically. మూమెంట్ వాజ్ లైక్ ఒక పీరియడ్లో రూల్ చేసింది ఇంటర్నెట్ని. ఈ హగ్ ఏదైతే ఉందో లైక్ అంటే రకరకాలుగా అనుకున్నారు. సో క్లారిటీగా ఒక్కసారి మీరు ఏం చెప్పేస్తారు? రకరకాలుగా ఏమనుకున్నారో నాకు తెలియదు, బయటకు వచ్చిన తర్వాతనే చూసా కొన్ని చూసా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దాట్. అంటే ఒక హ్యాష్ ట్యాగ్ కూడా అబికా అనేది బాగా ట్రెండ్ అయ్యింది. అబికా కెన్ బి ఫ్రెండ్స్ ఆల్సో కదా, అబికా కెన్ బి బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆల్సో కదా. బట్ యూజింగ్ దట్ హ్యాష్ ట్యాగ్ ఇన్ డిఫరెంట్ వే ఈస్ డిఫరెంట్ కదా. See, I don't know how they used, and వాళ్ళు ఏం చేసినా they did it with love. అదొక్కటి మాత్రం నాకు తెలుసు. సో దిస్ రిలేషన్ అనేది వాళ్ళు they did it with pure intentions and that's what matters. సో ఆ ప్రేమ అనేది it's nice, it's అందరికి రాదు అది, and I get that. But it's just that, I don't know, I'm not the editor kada, I don't run the show, so Yeah. But yeah, I think ఉన్నది చెప్తున్నా, that's all there is. We're very brotherly, sisterly. Yeah. ఇది బయటికి వచ్చిన తర్వాత రీసెంట్ Nagbabu sir had actually he put a video out for me. I think it's incredible that he's doing this. It's amazing. అభిజిత్, యు ఆర్ ద బెస్ట్ I ఇండస్ట్రీలో. know it's amazing. He put out a video recently also. He's an amazing human being. దిస్ క్యాప్షన్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇండస్ట్రీలో నీకు నేను ఉన్నాను. డిడ్ హీ సెడ్ దట్? Yeah, he did. Oh. He did. So sir is just, he is just amazing. I was so touched, I was so humbled. So he was very sweet. చాలా అంటే ఆయన అలా అనటం అనేది ఇట్స్ బిగ్ డీల్. అండ్ నేను అంతగా నచ్చాను ఆయనకి. అండ్ ఐ వాజ్ ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్ అండి. చాలా చాలా ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్ by his gesture. And he put out a video for me and I saw that. So it's amazing. He's a great human being. అంటే ఒక యంగ్స్టర్కి ఇంకేం కావాలి? బాండింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు నాగబాబు గారికి? ఐ డోంట్ నో హిమ్. ఒక్కసారి ఒక ఆడియో ఫంక్షన్లో కలిసాము అండ్ వీ హ్యావ్ ఒక కాన్వర్జేషన్ అలా మాట్లాడుకున్నాము ఒక ఆడియో ఫంక్షన్లో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు. అండ్ వాలంటరీలీ హిమ్ కమింగ్ అవుట్ అండ్ అప్రిషియేటింగ్ మీ ఇస్ ఒక యంగ్స్టర్కి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పైకి రావాలనుకున్న వాళ్ళకి అంతకంటే ఇంకెక్కువ ఎంకరేజ్మెంట్ రాదు. అండ్ ఇట్ ఈస్ అమేజింగ్ వాట్ హీ డిడ్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. సో నేను చెప్పాల్సింది ఏం లేదు. అంటే it's nice, it's great. I'm just very happy, very emotional about it. ఓకే. అండ్ విజయ్ దేవరకొండ ఈజ్ లైక్ బ్యాక్ ఎండ్లో మీకు చాలా సపోర్ట్ చేశారు డ్యూరింగ్ దిస్ బిగ్ బాస్ టైంలో. మీ ఇద్దరికి ఎలాంటి రిలేషన్షిప్ ఉండేది బిఫోర్? విజయ్ అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ బిన్ అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే యూ నీడ్ టు నో ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్ అండ్ సో అదొకటి క్లారిటీ మెయింటైన్ చేస్తే సరిపోద్దండి. ఎవ్రీథింగ్ స్టేస్ వెరీ సింపుల్ ఇన్ లైఫ్. అవును. So Vijay and I have always been very good friends. He's, it's great that he's always been a well-wisher of mine. నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. He's the best. He is rowdy. So he's the man. Ante. I'm very happy. I met him actually recently because just to say thank you and that. మీ ఇద్దరు ఇట్లా ఉండే సిమిలర్ క్వాలిటీస్ ఏంటి మీకు విజయ్కి? లైక్ డిఫరెంట్, ఇద్దరు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తారు, ఇద్దరు కాంబినేషన్స్ అనిపిస్తాం, కానీ వేర్ యాక్చువల్లీ వెరీ సిమిలర్ అండి. వి థింక్ లైక్ యాక్చువల్లీ బోత్ ఆఫ్ us have very deep personalities. We're both మాకు కాన్వర్జేషన్స్ కూడా ఇంతకుముందు కొన్ని డీప్ కాన్వర్జేషన్స్ ఉంటుండే. యూస్ టు టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో we agreed on a lot of things. So our frequencies have matched always. Whether it was LIB time or after that, before Pelli Choopulu, after Pelli Choopulu, and all that. So I have always understood him, and he's understood me. So it's a very pure relationship that we have. So I think that's important. Yes. And before like మీరు ఇండస్ట్రీకి రాకముందు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేనా లైక్ ఇన్ టు ద ఇండస్ట్రీ? అంటే లైక్ సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి అలా.
అంటే నేను ఇండస్ట్రీకి రావటం కూడా శేఖర్ గారు వాళ్ళు వచ్చాను బికాస్ ఆఫ్ యునో ది ఆపర్చునిటీ శేఖర్ సార్ గేవ్ మీ ఐఎమ్ హియర్ టుడే. సో ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను యాజ్ అ బిగ్ బాస్ విన్నర్ ఇస్ బికాస్ ఆఫ్ శేఖర్ సార్. సో he will always be that special person for me in the industry. So you know yeah, I think industry is manadandi, andaru manavallu. So you know, we're all one big family, and especially ee time lo I think after COVID, you know, we need to support each other. We're all doing that. It's great, it's wonderful to see. Yeah. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చా మళ్ళీ శేఖర్ కమల గారి డైరెక్షన్లో కమ్ బ్యాక్ అభిజిత్? I don't know how to react to that. అంటే see, I would love to work with him again. There's no two ways about it. And but yeah, I think yeah, I mean, చూద్దాం, even I don't know. చూద్దాం, even I don't know. ఎస్. అండ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, నాగార్జున గారి గురించి, డిడ్ యూ మెట్ బిఫోర్ నాగార్జున గారిని కానివ్వండి చిరంజీవి గారు? సో శేఖర్ సార్స్ మై డెబ్యూ మూవీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అప్పుడు ఆడియో ఫంక్షన్కి నాగ్ సార్ వచ్చారు యాజ్ ద చీఫ్ గెస్ట్ అనమాట. సో అప్పుడు కలిశాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్లోనే. సో అండ్ యా, నేను చిరంజీవి సార్ ఐ థింక్ ఒక్కసారి కాదు, లేదు, బిగ్ బాస్లో కలిసాను, బిగ్ బాస్లోనే కలిసాను చిరంజీవి సార్ని. సో ఫస్ట్ టైం కలిసి నా గురించి సార్ మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ ఐ వాజ్ బ్లోన్ అవే. ఐ డెంట్ ఈవెన్ నో హౌ టు రియాక్ట్ బికాజ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూసారు ఆయన. అండ్ యునో హీ సా మై క్యారెక్టర్ సీను ఇన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ దాన్ని అబ్జర్వ్ చేసి దాని గురించి మాట్లాడారు. అండ్ దెన్ బిగ్ బాస్ చూశారు, అభిజిత్ని అబ్జర్వ్ చేశారు, దాని గురించి మాట్లాడారు. నా సినిమాలు ఎలా ఉన్నావో నువ్వు రియల్ లైఫ్లో అలాగే ఉన్నావు అండ్ బిగ్ బాస్లో కూడా అలాగే ఉన్నావు. సో ఇట్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. సో ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ యా, ఐ థింక్ it's great. Yeah, what else can you ask for? I mean, all industry lo బిగ్గీస్, the support system of the industry is welcoming me, they're encouraging me. So it's a dream come true. అంటే ఇంకా ఒక యంగ్స్టర్కి, నాలాంటి ఒక యంగ్స్టర్కి ఏదో రోజు ఒక హీరో అవ్వాలని అనుకునే వాడిని నేను, వాట్ ఎల్స్ కెన్ ఐ ఆస్క్ ఫర్? యూనో, ఇట్స్ ఇనఫ్. ఎస్. అండ్ ప్రైజ్ మనీ విషయానికి వస్తే హాఫ్ తీసేసారు కదా? లేదండి, ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు వర్క్ ఆన్ మై scripts. I'm listening to stories. I want to listen to stories. So now focus right now is not in anything. My only focus, the only thing I'm thinking about right now is listening to stories. Wow. And I'm a movie person and I want to make films. That is my only focus. Okay. ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఫర్దర్గా? It comes from here and it has to connect ఎక్కడో. ఒక కనెక్షన్ ఫామ్ అవ్వాలి. ఒక స్క్రిప్ట్ వినగానే, ఒక కథ వినగానే ఆ సీన్ ఇమాజిన్ చేసుకోవాలి. ఆ సీన్ ఇమాజిన్ చేసుకుని ఒక షార్ట్స్ ఎలా ఏమేమి తీస్తాము, వాట్ ఆ కట్ ఎలా పడుతుంది, చిన్న మైండ్లో ఒక సీన్ ప్లే అయిపోతుంది. సో ఐ హ్యావ్ టు కనెక్ట్ టు దట్ స్టోరీ దట్ మచ్. అండ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ఇది. ఐ థింక్ దట్స్ హౌ ఇట్ క్రియేటివ్ ఫీల్డ్, దట్స్ హౌ ఇట్ ఈస్. యూ హ్యావ్ టు లైక్ ఇట్ ఫస్ట్. నచ్చాలి, నచ్చిన తర్వాత అన్నీ. So I'm definitely right now the only thing I want to do is listen to stories and you know, and just do work. I just want to work. Thinking లేదా. Yeah. Okay. And Sudhakar garu kuda baga support చేశారు మీకు, మీ friend. Right. No, we always support each other and we always do. It's lucky that you know I have made friends along the way since life is beautiful. So we're all you know sort of connected. రోజు కలవకపోయినా we're always like you know checking in on each other. We sort of like on a very personal level, like anta banena, how's everything, I hope you're okay annatuga. We've always had that connection, all of us. So Kaushik is in the US, you know, Naveen is in Bombay, and you know Sanjeev, Sriram,
we're all connected. Vijay, obviously. Sudhakar has also been like, we've always been connected. So I really appreciate everything that he's done. Chustuna మెల్లమెల్లగా అంటే there's so much stuff that I have to catch up on. There's so much to see. So I'm trying to like sort of slowly 24 hours సరిపోవట్లేదు ఒక రోజులో. It's great. It's really nice. I'm also very grateful for this moment. Wow. It's important. అండ్ మీ పేరు మీద లైక్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చాలా చాలా పేజెస్, చాలా చాలా ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు. ఇప్పుడు అభిజిత్ అనగానే చాలా అంటే హ్యాష్ ట్యాగ్స్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, లైక్ ట్రోలింగ్స్ చేసే వాళ్ళకి, లైక్ మీమ్స్ చేసే వాళ్ళకి? అయ్యో అవన్నీ నాకేం తెలియదండి అసలు. నేను నేర్చుకుంటున్నాను దీని గురించి, ఇంకా సోషల్ మీడియా ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని నాకేం తెలీదు. సో ఐఎమ్ ట్రయింగ్ టు లైక్ ఇంతకుముందు కూడా I've only been active on Instagram and I very rarely do I post. సో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. సో I just want everything to be like I think positivity is important అండి లైఫ్లో. It's important to be positive. Let's not go into anything apart from that. అదొక్కటే అంట, నేను ఇంకేమనను. Be positive and spread positivity. That's very important. ఎందుకంటే నువ్వు ఏం ఎనర్జీ అయితే ఇస్తావో అదే ఎనర్జీ మళ్ళీ తిరిగి నీకు వస్తుంది. That's how the universe works. So once you start being, once you start giving, you will get, is what I believe. And that's very important. A positive aura is very important. ఎస్. అండ్ అలాగే సెకండ్ రన్నర్ అఖిల్ సార్థక్ గురించి? He's a nice guy. He's a good singer. He sings very well. And yeah, that's about it. సో ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన ఫేమ్ని జస్ట్ మూవీస్కే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఫర్దర్గా డైరెక్షన్, ప్రొడక్షన్ ఆ వైపు ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? డెఫినెట్లీ. నేను మై ఫోకస్ ఇస్ ఆన్ ఫీచర్ ఫిల్మ్స్, తెలుగు ఫీచర్ ఫిల్మ్స్ ఓన్లీ, and good content even on the digital space. If it's there's a good story for an OTT, for a good OTT, then yeah, I would love to work. Because I think the future is digital now, sort of like, and movies are life, and it's love that I've grown in love with movies, and there's some magic in movies. So I would definitely want to produce. I would definitely want to direct. Wow. And at some point, it's too early right now, because right now I want to focus on my acting. But maybe like not even in the near future, but maybe sometime in the near future. But right now the focus is on acting. ఎందుకంటే you need to understand every craft. ఎందుకంటే సినిమా అనేది there are a number of crafts that make the film. You're not the only person కదా. So it's important that you understand every craft. And so then what happens is ఇంకా సీమ్లెస్గా ఉంటుంది. ద ఎంటైర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బీ మచ్ మోర్ సీమ్లెస్, అండ్ అవుట్పుట్ బాగా వస్తుంది అప్పుడు. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు చాలామంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి అంటే ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? డూ యూ గాట్ ఎనీ ప్రపోజల్స్? ఐ డోంట్ నో అండి, ఐ రియలీ డోంట్ నో. అవన్నీ నాకు తెలియదు. నేను I'm not talking about any of that right now. I'm not thinking about that any of that right now. I'm just happy for all the support, whether it's men or women, and all families, that have come together to support me. అనేది నిజంగా అది దాని విలువ ఏంటనేది నాకు తెలుసు. అది ఎంత ఓన్ చేసుకున్నారు నన్ను, ఎంతగా ప్రేమించారు నన్ను అనేది నాకు తెలుసు. I know that very well. Okay. And I'm just very, very, very touched, very grateful. I'm humbled, I'm honored to be here. ఎందుకంటే ఇంతమంది రెస్పెక్ట్, ఇంతమంది ఎమోషన్ నాకు ఇవ్వటం అనేది it's a great responsibility that I want to give back. So the only way I can do it is through my films and to entertain them. అది నేను చేయాలనుకుంటున్నాను, and that's what I will do. ఎస్. అండ్ మీరు ఏ ఏజ్లో పెళ్లి చేసుకుంటారు ఏంటి? I haven't thought about it. నేను ఏం అంటే అట్లీస్ట్ లైక్ ఆఫ్టర్ 5 years or maybe I don't know, and there's no thought about it as of now. But I think because
రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదండి ఎవరికైనా. ఐ థింక్ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్. సో ఐ థింక్ మై పేరెంట్స్ మీద వదిలేస్తాను, ఎందుకంటే రైట్ నౌ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్ అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ విల్ లీవ్ టు మై పేరెంట్స్. ఇఫ్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్, దే ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. సో లెట్స్ సీ అంతే, ఇంకేం లేదు. ఎస్. సో అభిజిత్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ గుడ్ లక్. ఇలాగే సూపర్ డూపర్గా హౌస్లో ఎలాగైతే ఉన్నారో రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటూ సూపర్ డూపర్ సినిమాలు చేయాలి, అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మీ ఫ్యాన్స్కి లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు? చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. జస్ట్ lots and lots of love to you guys. Thank you all so much. I'm here, I'm watching, and I know what you guys did. It's amazing. I'm really thankful for all the support and the love. Thank you so much. Thank you so much. Keep watching TFPC and subscribe.